నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ దగ్గర పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. తెల్లవారుజామున టోల్గేట్ దగ్గర తనిఖీలు చేసిన పోలీసులు 3,35,00,000 విలువైన 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోకి ఓ దుకాణానికి బంగారం తరలి వస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బంగారం తీసుకొస్తున్న కారును సీజ్ చేసిన అధికారులు స్వాధీనం చేసుకున్న గోల్డ్ ను జీఎస్టీ అధికారులకు అప్పగించారు. బాక్స్ వరకు పెట్టండి, మిగతా అవేమేంటి తెప్పిస్తున్నాం వచ్చాక. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, ఈ రోజు ఉదయం వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ ఆదేశాల మేరకు ఇక్కడ విజిలెన్స్ అధికారులు ఎవరైతే సిఐ నరసింహారావు, అదేగా విష్ణురావు, మరికొందరు సిబ్బంది అంతా కూడా వీళ్ళు వాహన తనిఖీలను చేపట్టడం జరిగింది. అయితే ఈ చేపట్టిన క్రమంలో చెన్నై నుంచి నెల్లూరుకి అక్రమంగా ఒక కారులో 4 కేజీల బంగారం తరలిస్తుండగా ఈ వాహనాలు కూడా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ వచ్చి మొత్తం 3,35,00,000గా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు సుమారుగా. అయితే వీటికి ఎలాంటి బిల్లులు లేవు కాబట్టి ఇది అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ పట్టుకున్న బంగారాన్ని జిఎస్టీ అధికారులకు కూడా విజిలెన్స్ అధికారులు అప్పగించడం జరిగింది. అయితే ఈ బంగారం అంతా కూడా నెల్లూరు చెందిన హర్షతో పాటు అన్నారాం అనే వ్యక్తి, అదేవిధంగా నల్లారి రంజిత్ కుమార్ అనే వ్యక్తి వీళ్ళ ముగ్గురు సంబంధించిన బంగారంగా తేలింది. అదేవిధంగా ఈ బంగారాన్ని వీళ్ళంతా కూడా చాలా ఏళ్ళుగా కూడా ఇలాంటి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది ఈ రోజు కూడా చెన్నై నుంచి కారులో ఈ అక్రమంగా ఈ బంగారం తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా తరలించిన కారు AP 39 KP 278 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పట్టుకున్న బంగారాన్ని జిఎస్టీ అధికారులకు అప్పగించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్. మిగతా అవేమేంటి తెప్పిస్తున్నాం వచ్చాక. ఓకే, ఎక్కడ పెట్టా తీసి పెట్టేసి బాక్స్ వరకు పెట్టండి, మిగతా అవేమేంటి తెప్పిస్తున్నాం వచ్చాక. ఓకే.